హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే సోయాకు ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న సోయాకు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న కట్ట తీసుకున్నాను. 1/2 కప్ కందిపప్పు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్, 2 వెల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్, రుచికి తగినంత ఉప్పు. ముందుగా మనం పప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉడికించుకోవాలి. నేనైతే ఒక చిన్న బౌల్లో పెట్టాను. మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు మనం సోయాకిని 2 టైమ్స్ వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. దీనిని కూడా ఒక బౌల్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోవాలి. అలానే సోయాకు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సోయాకు ఉడికేలోపు మనం దీనిలోకి కావలసిన కొబ్బరి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరి, 4 నుంచి 5 ఎండుమిర్చి, 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు. దీనిని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆకు అంతా బాగా ఉడికాక ముందుగా ఉడికించుకున్న పప్పుని సోయాకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. దానిలోనే 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. అవి బాగా వేగాక దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా వేయించాలి. ఆనియన్స్ని బాగా వేయించుకున్నాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సోయాకు మరియు పప్పుని వేసి 2 to 3 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక
ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారంని మీ కారంకి తగినంత వేసుకోవాలి. కారం వేశాక ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ సోయాకు ఫ్రై చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా రసం, పప్పుచారులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.